కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ను త్వరితగతిన నిర్మాణం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉంటున్న వేలాది మంది ప్రజల కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెంటనే కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా రాణిగారి తోట, కృష్ణలంక ప్రజల కోసం ప్రత్యేకంగా జాతీయ రహదారిపై అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని పడమట, గురునానక్ కాలనీ ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఫంటైన్స్ క్లబ్, ఓంకార్ కళ్యాణ మండపం లాంటివి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అదే తరహాలో కృష్ణలంక ప్రాంత ప్రజలకు కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపాలు నిర్మాణం చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సీనియర్ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, 3 దఫాలుగా విజయవాడ ఈస్ట్ నుంచి ప్రాతినిధ్యం ఇచ్చిన గద్దె రామ్మోహన్ గారికి 2014, 2019, 2024 ఎన్నికల్లో కృష్ణలంక ప్రజానేకం బలం మూలంగానే మీరు చట్టసభలకి, శాసనసభకి ఎన్నికవుతూ ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించిస్తారని చెప్పి వాగ్దానం చేశారు, ఐడెంటిఫై చేశారు. మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లారు, స్థలం కూడా చూపించారు. కృష్ణలంక డొంక రోడ్డు 22వ డివిజన్లో లాబెల్లా డిస్టాల్ పక్కన ఉన్న రోడ్లో సిమెంట్ గోడౌన్ పక్కన ఇటొక అరెకరము, NH కట్టకి అవతల పక్కన రాణిగారి తోట దగ్గర కూడా ఒక అరెకరం ఉన్నది. అటు ఇటు కలిపి ఎకరం ఉంటుంది. ఎక్కడో ఒకసాట ఒక కళ్యాణ మండపం కట్టుకోవటానికి, కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి NH దగ్గర స్థలం తీసుకొని మాకు అప్పచెప్పితే పని పూర్తవుద్ది అని చెప్పి మేము పదే అన్ని రాజకీయ పక్షాలు, వైకాపా దానికి సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన నేతలు అడుగుతూ ఉన్నాము. మీరేమో కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ మీ ప్రాంతంలో గురునానక్ కాలనీలో ఫన్ టైమ్ క్లబ్స్ అని ఉంది. అది బ్రహ్మాండంగా కార్పొరేషన్ స్థలం. పెళ్ళిళ్ళు, వేడుకలు, ఫంక్షన్లు, సోషల్ గ్యాదరింగ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అది మీ పరిధిలోనే. మరలా అవతల బ్యాంక్ కాలనీలో కూడా పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం, అది నగరపాలక సంస్థకు సంబంధించిన స్థలంలోనే. అక్కడ పెళ్ళిళ్ళు, పేరంటాలు, సోషల్ గ్యాదరింగ్స్ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. మరి ఎందుకని మీరు మా ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. తక్షణమే దీనికి సంబంధించి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అరే, మా ప్రాంతంలో, కృష్ణలంక ప్రాంతంలో ఐమాస్ట్ లైటింగ్ కానీ, అండర్ పాసులు కానీ ఏమీ లేవు. దాని గురించి ప్రయత్నం కూడా చేయకపోవటం విచారకరం. NH ఆఫీస్ పక్కనే ఉంది. రాణిగారి తోట ప్రజానికానికి బందర్ రోడ్డు, పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి అండర్ పాస్ కావాలని చెప్పి అనేక సార్లు చెప్పినా కూడా చెవిటి వాళ్ళ ముందు శంఖ ఊదినట్టే అవుతూ ఉంది. పట్టించుకోవట్ల మా సమస్యని. సాధ్యాసాధ్యాలు ప్రజలకు చెప్పటల్లా. అరే, మాకు ఒక మోడల్ స్కూల్ లేదు, డిగ్రీ ప్రభుత్వ కాలేజీ లేదు, ఓపెన్ జిమ్ లేదు. కట్ట కింద ప్రాంతం తారక రామానగర్ కానీ, అటు రణదివ్య నగర్ కానీ, కృష్ణలంక తోట హై స్కూల్ కింద కానీ, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఆ కట్టకి ఉన్న మధ్యప్రదేశ్లో టిట్కో గృహాలు పేదవాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే కట్టించి ఇచ్చేదానికోసం G+2నో G+3నో కట్టేదానికోసం గృహ నిర్మాణ శాఖతో కానీ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కానీ మాట్లాడి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవటం ఇదంతా కూడా విచారకరం. తక్షణమే మా కృష్ణలంక ప్రాంత ప్రజల మౌలిక వసతులు మెరుగుపడే దానికోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కృష్ణలంక ప్రాంతంలో 1,50,000 మంది జనాభా. రాకపోకలకి నాయుడుపేట 21వ డివిజన్లో రామాలయం దగ్గర ఒకటే ఉంది. అక్కడ చాలా ఇరుకుగా ఉంది, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం.
అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండడు, హోమ్ గార్డ్ ఉండడు, ఎవరో ఉండరు, చాలా ఇరుకైపోయింది. అయ్యా గద్దె రామ్మోహన్ గారు, మీరు మా ప్రాంతం నుంచి 3 దఫాలు ఎన్నుకున్నాం, మీ మీద మాకేం వ్యతిరేకత లేదు, కానీ మీరు మాత్రం మా ప్రజల ఆదరాభిమానాలు పొంది మాకు మాత్రం ఏమీ చేయకుండా ఉంటే కుదరదండి. అది ఎల్లకాలం అది సాగదు. తక్షణమే మా ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించే దానికోసం తక్షణ చర్యలు కనుక తీసుకోకపోతే మా ప్రాంత పెద్దలతో అన్ని పక్షాలతో కలుపుకొని మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే దీని మీద స్పందించవలసిందిగా మీకు సవినీయంగా విజ్ఞప్తి, మనవి, డిమాండ్ చేస్తా ఉన్నా. కొలనకొండ శివాజీ.